జై సాయి మాస్టర్ మాస్టర్ ఈకే గారి జీవిత చరిత్ర అధ్యాయం 9 హోమియో చికిత్సా నిర్వహణము. జీవకోటికి ఆరోగ్యాన్ని ప్రసాదించడానికే దేవుని సృష్టిలో వైద్య విధానం అనేది కాలానుగుణంగా ఒక భాగంగా అవతరిస్తుంటుంది. నేడు ప్రపంచంలో రూపొందించబడిన అన్ని వైద్య విధానాలకి అత్యున్నతమైన స్థానం ఉన్నది. ఆయుర్వేదాన్ని ప్రసాదించిన ధన్వంతరి, భరద్వాజుడు మొదలగు ప్రాచీన వైద్యాచార్యులను భగవంతుని అవతారాలుగా మానవ జాతి దర్శించి కీర్తిస్తుంది. అలాగే క్రీస్తు పూర్వం 370వ సంవత్సరంలో జన్మించి అలోపతి వైద్య విధానాన్ని కనుగొన్న డాక్టర్ హిపోక్రటీస్ 16వ శతాబ్దంలో స్విట్జర్లాండ్లో జన్మించి లలిత కళలను, ఆధ్యాత్మిక సాధనలను, రోగ నివారణమునకు వివిధ రకముల వైద్య విధానములను కనుగొన్న మహాపురుషుడు పెరాసెల్సస్. తర్వాత జర్మనీ దేశంలో జన్మించి ప్రముఖ అలోపతి వైద్యునిగా కీర్తించబడి మానసిక దీర్ఘవ్యాధుల నివారణకు తపస్సు చేసి హోమియోపతి వైద్య విధానాన్ని కనుగొన్న డాక్టర్ శామ్యూల్ హానిమన్ మొదలైన ఆధునిక వైద్యాచార్యులందరూ నేడు మానవాళికి ఆరాధ్యనీయులయ్యారు. హోమియోపతి వైద్య విధానాన్ని దర్శించి తీవ్రతరమైన కృషి చేసిన డాక్టర్ హానిమన్ జన్మదినోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరము ఏప్రిల్ 10న ట్రస్ట్ నిర్వహించే వేడుకలలో ఆయన ఒక పాశ్చాత్య ఋషి, అపర ధన్వంతరి అని మాస్టర్ ఈకే అనేక పర్యాయాలు ప్రస్తుతించేవారు. మాస్టర్ ఈకే అను ప్రేమ సాగరమున కలియు పుణ్య నదులలో హోమియోపతి ఒక పుణ్యఘట్టముగా మనము సందర్శించవచ్చును. ఆయన నిర్వహించిన పవిత్రమైన హోమియో యజ్ఞమును గురించి తెలుసుకునే ముందు డాక్టర్ హానిమన్ కనిపెట్టిన హోమియో మూల సిద్ధాంతములను క్లుప్తముగా వివరిస్తున్నాము. హోమియో మూల సిద్ధాంతములు: దేహంలో కనిపించే బాధలన్నీ ఒకే వ్యాధి యొక్క ఫలితాలే కానీ అనేక వ్యాధులు మాత్రం కావు. వ్యాధి అనేది మానవుని ప్రాణాన్ని, మనస్సుని ఆశ్రయించి ఉంటుంది కానీ దేహమందు, దేహ భాగములందు ఉండదు. ఔషధాన్ని రోగికి గల మానసిక లక్షణాలను బట్టి వాడవలసిందే గాని బాధలను బట్టి కాదు. మందులు ప్రాణశక్తిని మేల్కొల్పడానికే గాని రోగాలను తగ్గించడానికి కాదు. రోగాలను నివారణ చేసేది మనలో గల ప్రాణశక్తియే గాని మందులు కావు. రోగి వేదనలకును, ఔషధాలు పుట్టించు వేదనలకును సారూప్యం ఉన్నప్పుడే ఆ ఔషధం ఆ రోగికి రోగ నివారణాన్ని కలిగిస్తుంది. ఔషధాన్ని వీలైనంత తక్కువ పరిమాణంలో ధృవీకరించి వాడాలి. మోతాదులను కూడా అవసరాన్ని బట్టి వాడాలి. ఒక మోతాదుకు గుణం కనిపిస్తే ఇక రెండో మోతాదు వాడరాదు. మరలా బాధలు కనిపిస్తే వాడాలి. ఎట్టి వ్యాధులైన మానసిక ప్రవర్తనలో దోషం ఉన్నప్పుడే సంక్రమిస్తాయి. ఒకమారు వ్యాధి సంక్రమిస్తే తర్వాత సంతతిది కూడా సంక్రమించవచ్చును. దీర్ఘ వ్యాధులు విపాకాల రూపంలో మానవుని స్వభావాన్ని అంటి ఉంటాయి. అవి సోరా, సిఫిలిస్, సైకోసిస్ అని 3 విధాలుగా నిర్ణయించడం జరిగింది. ఆ దీర్ఘ వ్యాధులలో ఏదో ఒక వ్యాధి ఉన్నవారికే మిగిలిన వ్యాధులు అనబడు బాధలు, అంటువ్యాధులు కూడా కలుగుతుంటాయి. సమానమైన లక్షణాలు గల మందులను సక్రమంగా ప్రయోగించగలిగిన నాడే ఈ వ్యాధులు నివారణమవుతాయి. వ్యతిరేకించే లక్షణాలు గల మందులను వాడితే తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది కానీ వ్యాధి సంపూర్ణంగా నివారణ కాదు. మాస్టర్ గారికి ఈ విశిష్టమైన వైద్య విధానంతో కలిగిన పరిచయం కొన్ని లక్షల మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి కారణమైంది. మహాత్ముల జీవితాలలో కలిగే కొన్ని సన్నివేశాలు చరిత్రలో అత్యున్నతమైన స్థానాన్ని అలంకరిస్తుంటాయి. వారు మన మధ్యనే నడిచి వారి వారి కుటుంబ ధర్మాలను, సంఘ ధర్మాలను మనలాగే నెరవేరుస్తుంటారు. కనుక వారి ప్రవర్తన మనకు సర్వసామాన్యముగానే గోచరిస్తుంటుంది. నిజమునకు ఇట్టి మహాత్ములందరూ మనలో ఒకరుగానే ప్రవర్తించుచుందురు. దీనికి కారణం వారిలో గల ప్రజ్ఞా వైభవమును కాని, వారి తత్వ లక్ష్యమును గాని, ఇతరుల గుర్తింపవలనను కాంక్ష అట్టి వారిలో ఏ కోసమును ఉండకపోవటయే. మనము 10 మందికి పనికివచ్చు, సేవను చేయవచ్చును కానీ వారికి మన గొప్పతనము తెలియజేయుటకు చేయరాదు అని అనుయాయులకు మాస్టర్ గారు సూచిస్తుండేవారు. కీర్తి ప్రతిష్టల కోసము తాపత్రయపడి కొందరు సేవలను అందించు ప్రయత్నములు చేయుచుందురు. దాని వలన
సేవ మాత్రము జరిగిపోవుచుండును. కానీ కీర్తి కోసమై సేవ ప్రారంభించిన వారు, వారి సేవను వారిలోని మంచితనమును ఎవ్వరును గుర్తించుటలేదు అనేది పీకులాటల మనసులో పుట్టి వారిని వేధించుచుండును. హృదయపూర్వకముగా చేయు సేవ వలన, నిస్వార్థముగా చేయు సేవ వలన మాత్రమే ఆత్మ స ఆత్మ సంతృప్తి కలుగుచుండును. సేవా కార్యక్రమములలో తాదాత్మ్యమును చెందువారు తరించుచుందురు. అట్లుగాక కోరి ప్రాకులాడి పనులు చేయువారు తాపత్రయపడుచుందురు అని మాస్టర్ ఈకే తెలుపుచుండేడివారు. కోరికలు దుఃఖమునకు కారణమని బుద్ధుడు ఉపదేశించెను. మాస్టర్ గారు ఎల్లవేళలా తాదాత్మ్య స్థితి యందు ఉండేడివారు. అట్టి స్థితిలో హోమియో వైద్య సేవను కూడా చేయుచుండేడివారు. తననొక ప్రముఖ హోమియో వైద్యునిగా గుర్తించవలనను భావము గాని, కోరిక గాని ఆయనకుండేడిది కాదు. కనుక ఆయన ఆనంద స్వరూపునిగా జీవించగలిగారు. ఎంత మంచిది అయినను నీవు కోరినంత వ్యామోహమై నిలిచి అడ్డగించు అననేది ఒక సూత్రమును ఆయన గోదావైభవము అనే కావ్యములో ప్రసాదించారు. ఎంత మంచి పని అయినను నిష్కామముగా చేయుచుండవలెను. ఆయన ద్వారా నెరవేర్చబడిన అన్ని మంచి పనులలోనూ నిష్కామము ప్రతిబింబిస్తూ ఉండేది. ఒక పాశ్చాత్యునితో మాస్టర్ గారు సంభాషిస్తూ ఎంత పవిత్రములైనను ఆదర్శములు కూడా కామములే కనుక అవి బంధించును. నిష్కామముగా కర్తవ్యమును నిర్వహించుచు పూర్వకర్మ బంధమును రహితము చేసుకొనుటయే శాశ్వతమైన మార్గము అని వివరించిరి. మాస్టర్ గారు నిష్కామంగా ఆచరించి చూపిన అనేక కార్యక్రమములలో హోమియో వైద్య సేవ ఒకటి. ఆయన రెండవ కుమారుడు బుజ్జికి ఫిట్స్ వ్యాధి ఉండేది. అది అలోపతి మందులతో నివారణ కాలేదు. సుమారు 7 సంవత్సరాలు అతడు అలోపతి వైద్యుల చికిత్సలో ఉన్నాడు. నిద్రమాత్రలను విధిగా వాడాలనని ఒక సలహాను కూడా వారు ఇవ్వడం జరిగింది. నిద్ర మాత్రలను వాడిన కొందరి దుష్ఫలితాలను గమనించిన మాస్టర్ గారికి వాటిని వాడుటకు మనస్సు అంగీకరించలేదు. ఆ సమయంలో ఆయన ఒక హోమియోపతి వైద్యుడిని కలుసుకోవడం సంభవించినది. ప్రతి వ్యాధికి తగినటువంటి మందు హోమియో వైద్యంలో ఉన్నదని ఆయన ద్వారా మాస్టర్ గారు తెలుసుకున్నారు. ఒక ప్రక్క బుజ్జికి హోమియో చికిత్స చేయిస్తూ బుజ్జికి హోమియో చికిత్స చేస్తూ మాస్టర్ గారికి ఆయన హోమియో శాస్త్రాన్ని బోధించడం మొదలుపెట్టారు. 6 మాసాల అనంతరం మాస్టర్ గారు గుంటూరు నుండి విశాఖపట్నానికి రావడం జరిగింది. దీని కారణంగా హోమియో చికిత్సలో కొంత అంతరాయం కలిగింది. హోమియో వైద్య విధానమునకు సంబంధించిన గ్రంథములను నా అంతట నేనే సమకూర్చుకుని భగవంతుడిచ్చిన నాలోని వెలుగులో ఆయా గ్రంథములను సమగ్రంగా అధ్యయనం చేయడం జరిగింది అని మాస్టర్ గారు ఒక ప్రసంగంలో చెప్పారు. సుమారు 2 సంవత్సరాల పాటు హోమియో మందులను మాస్టర్ గారు వేయడం, తర్వాత వ్యాధి సమూలంగా నివారణ అవ్వడం జరిగింది. హోమియోపతి వైద్యం వలన బ్రతికిన తన కుమారుని హైదరాబాద్ ప్రభుత్వ హోమియో కళాశాలలో 5 సంవత్సరాలు చదివించి తర్వాత అతడిని హోమియో వైద్య సేవకై అంకితం చేశారు. మాస్టర్ గారు యూనివర్సిటీలో తెలుగు లెక్చరర్గా పనిచేసేటప్పుడు కొన్నాళ్ళు సైకిల్ మీద వెడుతూ ఉండేవారు. అప్పుడప్పుడు వైద్య సేవ నిమిత్తమై మాస్టర్ గారు సైకిల్పై ప్రయాణించి అనేక చోట్లకు వెళ్తుండేవారు. కొన్ని సమయాలలో శ్రీ తోట సత్యనారాయణ మొదలైన వారు మాస్టర్ గారిని సైకిల్ మీద కూర్చోబెట్టుకుని తీసుకుని వెడుతుండేవారు. తర్వాత మాస్టర్ గారి ప్రేమకు పాత్రులైన శ్రీ వివిఎస్ఎన్ రాజు గారు స్కూటర్ మీద మాస్టర్ గారిని తీసుకెళ్తుండేవారు. సోదరుడు డి రత్నాకర్ కొంతకాలం మాస్టర్ గారిని శ్రీ రాజు గారి స్కూటర్ మీద తీసుకెళ్తుండేవారు. పామరులుగా పిలువబడుచున్న వారికి జనానికానికి మాధ్యమిక కుటుంబాల వారికి చేరువగా మాస్టర్ గారు ఉండడం వలన కొన్ని లక్షల మంది ఆయన దగ్గర హోమియో వైద్యాన్ని పొంది మానసిక దీర్ఘ రోగాల నుండి రక్షింపబడి ఆరోగ్యవంతులై జీవించడానికి సాధ్యపడింది. కనుకనే మాస్టర్ గారు నేడొక ఆరోగ్య ప్రదాతగా కొన్ని వేల మందిచే పూజింపబడుచున్నారు. రాత్రులనక పగలనక దూర ప్రాంతాలకు కూడా ఆయన నడిచి వెళ్ళి మందులిచ్చిన సందర్భాలు అనేకములున్నాయి. అలాగే కొన్ని వ్యాధుల కారణంగా చితికిపోయిన అనేక కుటుంబాలను, కాపురాలను మాస్టర్ గారు నిలబెట్టిన సంఘటనలు కొన్ని వందలున్నాయి.
ఉదాహరణకు ఒక సంఘటనను తెలిపెదను. విశాఖపట్నంలో కృష్ణారావు అనే ఒక యువ శిష్యుడు మాస్టర్ గారితో ఎప్పుడూ ఉంటుండేవాడు. అతడు జిల్లా పరిషత్తులో ఉద్యోగం చేస్తుండేవాడు. అతడి చెల్లెమ్మకు వివాహమైంది. కానీ ఆమెకు హిస్టీరియా ఉండడం వలన భర్త ఆమెను ఇష్టపడేవాడు కాదు. అలాగే అత్తమామలు ఎప్పుడూ ఏదో ఒక వంక పెట్టుకుని కోడల్ని వేధిస్తుండేవారు. ఆ బాధలు పడలేక అమ్మగారింటికి వచ్చేసింది. ఈ విషయాన్ని మాస్టర్ గారితో కృష్ణ చెప్పి పరిష్కారం అర్థించాడు. వెంటనే మాస్టర్ గారు హోమియో చికిత్స మొదలుపెట్టారు. ఎన్ని మందులు వాడినా ఆమెకు వ్యాధి నయం కాలేదు. వీరొక పాకలో నివసిస్తుండేవారు. అతడికి వెళ్ళాలంటే మురికి కాలవలు దాటి వెళ్ళాలి. ఒకరోజు శ్రీ తోట సత్యనారాయణ గారిని మాస్టర్ గారు పిలిచి, మనం ఒకసారి ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి పరిస్థితి గమనించవలసి ఉన్నది అని సూచించారు. ఆ ప్రకారం ఒకరోజు వారింటికి వెళ్లారు. అచ్చట ఆ అమ్మాయి ఉప్పు తింటూ కూర్చుంది. అది గమనించి మాస్టర్ గారు, ఇప్పుడు ఈ అమ్మాయి డ్రగ్ మనకు తెలిసిందోయ్ అని అన్నారు. తర్వాత వారిచ్చిన కాఫీ ఎంతో ప్రేమగా సేవించి ఇంటికి వచ్చి నేట్రమోర్ అనే మందును పంపించారు. వ్యాధి నివారణము జరగడము, తర్వాత భర్త ఆమెను కాపురానికి తీసుకొని వెళ్ళడము, మా కోడలు ఎంతో మంచిదని అత్తమామలు, చుట్టుప్రక్కల వాళ్ళతో చెప్పుకోవడం జరిగింది. మాస్టర్ గారి అనుయాయులు, అలాగే మరికొంతమంది హోమియో వైద్య సేవ ద్వారా స్వస్థత పొందిన వారు ఆయన చేస్తున్న హోమియో సేవకు సహాయ సహకారాలను అందించడం ప్రారంభించారు. కొంతమంది హోమియోపతిపై ఆసక్తి కలవారు ఆయన దగ్గర నుండి హోమియో వైద్య విజ్ఞానాన్ని నేర్చుకోవడం ప్రారంభించారు. క్రమశః హోమియో వైద్య విద్యార్థుల సంఖ్య పెరిగింది. తాను నేర్చుకున్న హోమియో వైద్య విధానం ద్వారా జరుగుచున్న అపారమైన సేవను మరికొంతమంది వైద్యుల ద్వారా జనానికానికి అందజేయడానికి గాను అప్పట్లో ప్రభుత్వం నిర్వహించిన హోమియో పట్టభద్రుల పరీక్షలకు మాస్టర్ గారు హాజరైనారు. తనతో పాటు తన దగ్గర శిక్షణ పొందిన వారితో కూడా ఈ పరీక్షలకు కట్టించారు. మాస్టర్ గారితో పాటు ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు నేడు వివిధ ప్రాంతాలలో హోమియో సేవలు అందించడం జరుగుతుంది. ఉదాహరణకు తోట సత్యనారాయణ, డాక్టర్ పిరూరి జగన్మోహన్ రావు, డాక్టర్ కె.ఎస్. శాస్త్రి, డాక్టర్ పి.వి. సుబ్బారావు, డాక్టర్ టి.వి.వి.ఎస్. రావు, డాక్టర్ జి.వి.ఎస్.ఆర్. మూర్తి, డాక్టర్ పి. సామమూర్తి, డాక్టర్ పి.ఎల్.ఎన్. రావు, డాక్టర్ ఈ.వి.ఎం. ఆచార్య తదితరులు హోమియో సేవకు అంకితమయ్యారు. కేవలం హోమియో పట్టభద్రులకే కాక ఇంకా కొన్ని వందల మంది మాస్టర్ ఈకే నిర్వహించిన హోమియో శిక్షణా తరగతులలో పాల్గొని హోమియో గృహ వైద్యులుగా తీర్చిదిద్దబడడం జరిగింది. మాస్టర్ గారు హోమియో సేవతో పాటు హోమియో విజ్ఞానాన్ని కూడా విస్తరింపజేయడం జరిగింది. అందులో భాగంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, మచిలీపట్నం, హైదరాబాద్, విజయవాడ, కాకినాడ, శ్రీశైలం మొదలైన కేంద్రాలలో వరల్డ్ టీచర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాస్టర్ గారు హోమియో శిక్షణా తరగతులను నిర్వహించడం జరిగింది. ఆయన నిర్వహించే వైద్యాలయాలకు మాస్టర్ హోమియో వైద్యాలయాలని నామకరణం చేయడం జరిగింది. మాస్టర్ గారి గురువైన మాస్టర్ సివివి హోమియో వైద్యాలయం అని పేరు పెట్టవచ్చును కదా అని మాస్టర్ గారిని ఒకరు ప్రశ్నించడం జరిగింది. గురువు గురించి ప్రచారం చేయమని నిజమైన గురువు ఎప్పుడూ చెప్పడు. మాస్టర్ సివివి మనకిచ్చిన యోగ మార్గం గురించి కానీ, ఆయన గురించి కానీ మనం ప్రత్యేకించి ప్రచారం చేయనక్కర్లేదు. కనుక ఆయన పేరున మనం నడిపే వైద్యాలయానికి తగిలించనక్కర్లేదు. మాస్టర్ అనున్నది ఒక శక్తి. మాస్టర్‌ను స్మరించడం వలన ఆ శక్తి యొక్క ప్రభావం మనపై పనిచేస్తూ ఉంటుంది. ఎవరి గురువు వారికి ఉండును. అందుకే మనము చేయుచున్న ప్రేయరులో ప్రప్రథమంగా నమస్కారం మాస్టర్ అని స్మరించుట జరుగుచున్నది. గురవే నమః అని సంస్కృత పదమునే ఆంగ్లమున అట్లు ఇచ్చుట జరిగినది. ఇట్టి పవిత్రమైన కారణముగా మాస్టర్ హోమియో వైద్యాలయమని వ్యవహరించుట జరిగినది. అంతేగాని మాస్టర్ సివివిపై నాకు భక్తి లేక కాదు. వైద్యాలయంలో నా ద్వారా సేవ జరుగుచున్నప్పుడు అది నేను చేయుచున్నట్లు ఎప్పుడునూ అభిప్రాయపడలేదు. అక్కడ మన పేరు కన్నా అతీతంగా మాస్టర్ అనునొక ప్రజ్ఞా ప్రభావం పనిచేయుచుండును. అందరిలో ఒక భగవంతుని సేవించుకొనుటకై
అందరిలో గల భగవంతుని సేవించుకొనుటకై హోమియో వైద్య సేవ నేనొక సాధనంగా పెట్టుకొనుట జరిగినది. అట్లే నా వద్దకు మందులకు వస్తున్న వారిని నేనెప్పుడు రోగులుగా భావించను. వారిని భగవంతుని రూపాలుగా ఉపాసించి నాకు చేతనైనంత రీతిలో వారికి సేవలనందిస్తూ ఉంటాను. మానవ సేవయే మాధవ సేవ అనగా అందరిలోనున్న భగవంతుని సేవించుటయే. దానిని గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం కన్నా ఏది ఒక సేవా మార్గంలో జీవించడమే ప్రధానం అని మాస్టర్ గారు విశదీకరించారు. మాస్టర్ హోమియో వైద్యాలయంలో చికిత్సను పొందుతున్న వారికి అప్రయత్నంగా క్రమశిక్షణ అలవడే నియమాలు కూడా ఆయన ఏర్పరిచారు. దానికి కారణం మందులు సక్రమంగా వాడడానికి కూడా కొంత క్రమశిక్షణ అవసరం కనుక కొంతమందికి మర్చిపోయే వ్యాధి లక్షణం ఉంటుంది. అలాంటి వారికి ఆయనే మందును స్వయంగా నోట్లో వేసేవారు. కొంతమందిని సకాలంలో మందులకు రాలేకపోతే తీవ్రంగా తిట్టేవారు. కుటుంబ సభ్యులలో ఎవరికైనా అనారోగ్యం ఉన్నప్పుడు మిగిలిన కుటుంబ సభ్యులు పట్టించుకోనని సమయంలో ఇంట్లో పనులు ఎగ్గొట్టడానికి ఊరిని ఉద్ధరిస్తున్నట్లు రోడ్ల మీద అడ్డ అడ్డగాడిదల్లాగా తిరుగుతుంటారని కూడా అందరిలోనూ మందలించేవారు. ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు అనారోగ్యంతో బాధపడుచున్నప్పుడు మాస్టర్ గారు చాలా జాగ్రత్త తీసుకునేవారు. కొంతమంది వారి రోగాలను చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి వారిని మాస్టర్ గారు ఎంతో శ్రద్ధగా పరిశీలించేవారు. శరీరంలో ఎక్కడెక్కడ బాధలున్నాయో, ఆ బాధలు నా శరీరంలో అక్కడక్కడ ప్రతిబింబిస్తాయని, అప్పుడు వ్యాధి యొక్క స్వరూపము నాకు బోధపడుతుందని, దానికి తగిన ఔషధాన్ని నిర్ణయించి వేయడం జరుగుతూ ఉంటుందని మాస్టర్ గారు చెప్తుండేవారు. హోమియో గ్రంథాలను సంపూర్ణంగా అధ్యయనం చేసి మాస్టర్ గారు కొన్ని కేసుల నిమిత్తమై ప్రత్యేకించి కొన్ని డ్రగ్‌లను మరలా అధ్యయనం చేసి దాని ప్రకారం అవసరమైన మందును వేస్తుండేవారు. అంతా భగవంతుడే అని విశ్వసించిన మాస్టర్ గారు తన వంతు కర్తవ్యాన్ని కూడా భగవంతుడిగానే ఉపాసన చేస్తూ కొన్ని సందర్భాలలో ఆయన దగ్గర ఉండి కార్యక్రమాలను సకాలంలో నిర్వహిస్తూ ఉండేవారు. ప్రమాదకరమైన కేసులలో రాత్రులంతా మేల్కొనియుండి మందులను ఆయనే వేస్తుండేవారు. తత్వవేత్తగా కనిపించే మాస్టర్ గారు భౌతికవాది వలె ప్రవర్తిస్తుండేవారు. మానవ ప్రయత్నంలో మానవ ప్రయత్నం విషయంలో ఆయన ఎప్పుడూ అశ్రద్ధ చేసేవారు కాదు. దైవానుగ్రహం వల్ల ఎప్పుడూ సమర్పణ బుద్ధి కలిగి ఉండేవారు. కొన్ని లక్షల మందికి వ్యాధుల నుండి ఉపశమనం, నివారణ కలిగించిన మాస్టర్ గారు హోమియో మాత్రలు నిమిత్త మాత్రమని, వెనుకనున్న దైవ శక్తియే అసలైన నివారణమును కలిగిస్తుందని, అలాగే వారికి జబ్బులు నయమయ్యే సమయానికి మన దగ్గరకు వస్తూ ఉంటారని కూడా వైద్యానుయాయులకు చెప్తుండేవారు. మాస్టర్ గారు ప్రేయర్ చేసి, పూజ చేసి, తీర్థమిచ్చి కొన్ని వందల మందికి స్వస్థత చేకూర్చిన సంఘటనలున్నాయి. మాస్టర్ గారిపై లేదా దేవునిపై సంపూర్ణ విశ్వాసం ఉన్న వారికి ఇలా స్వస్థత ఇలా స్ ఇల్ వ ఇలా స్వస్థత చేకూరడానికి అవకాశం ఉంటుంది. ఒక గుడ్డివాడు యేసుక్రీస్తును ప్రార్థించిన పిమ్మట ఆహ్, ఆహ్, చూపు చూపు ప్రసాదించబడుతుంది. అది దేవునిపై నీకున్న విశ్వాసం వలన జరిగిందని క్రీస్తు అతనికి ఉపదేశిస్తారు. ఇలాంటి ఉదాహరణలు కొన్ని వందలు మాస్టర్ గారి జీవితంలో ఉన్నాయి. హ్మ్. ఆయనను విశ్వసించిన వారికి స్వప్నంలో కనబడి ఫలానా మందు వేసుకో అని ఆయన చెప్పడం. ఆ మందు వాడడం వల్ల వారికి వ్యాధి నివారణం అవ్వడం లాంటి సన్నివేశాలెన్నో ఉన్నాయి. ఎంతకాలం వాడినా కొంతమందికి కొన్ని వ్యాధులు నివారణం అయ్యేవి కావు. అలాంటి వారితో మాస్టర్ గారు "నీ మందులకు నీ వ్యాధులు లొంగడం లేదు. రేపటి నుండి 40 రోజులు పాటు నేను చేసిన పూజకు వస్తూ ఉండు" అని అనేవారు. కొంతమందిని హోమంలో పాల్గొనమనేవారు. ఈ రకంగా వారు చేయడం వల్ల స్వస్థతను పొంది నేడు కొన్ని వందల మంది క్షేమంగా ఉన్నారు. ఆయన అనుయాయులలో హోమియో చికిత్సను పొందుతున్న కొందరితో కేవలం మందులను వాడడమే కాదు, ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కూడా ప్రేయర్ చేస్తుండాలి. నేనెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. వాటిని మీరందరూ చూస్తూనే ఉన్నారు. మరి నేనెప్పుడైనా ప్రేయర్ మానివేశానా అని ప్రశ్నిస్తుండేవారు. బిజీగా ఉన్నామనుకుని, సంఘానికి సేవలందిస్తున్నామనుకుని వంకలు పెట్టుకొని ప్రేయరు, పూజ, అభిషేకం మొదలైనవి మానరాదు అని కూడా అనుయాయులను మందలిస్తుండేవారు. సామాన్యంగా మాస్టర్ హోమియో వైద్యాలయం
పూజా మందిరం ఎప్పుడూ ఒకే చోట ఏర్పాటు చేయబడుతూ ఉంటాయి. ఇది ఒక విశిష్టతను కలిగి ఉంటుంది. చికిత్సను పొందడానికి వచ్చేవారిలో అనేక మంది ఆ పూజా మందిరంలో కూర్చోవడం, వారికి మనసు కుదుటపడటం, ప్రశాంతత ఉండడం అనేవి జరుగుతుంటాయి. చెడు చెడుపు చిల్లంగులు మొదలైన వానిని నమ్మి బాధపడుతున్న వారికి మాస్టర్ గారు పూజ్య గదిలోనున్న తెల్ల జిల్లేడు వేరునిచ్చి కట్టుకోమనేవారు. అనవసరంగా మాస్టర్ గారు ఎప్పుడు మందులు వేసేవారు కాదు. ఆహారము, దినచర్య, నిద్ర మొదలైన వానిని కూడా క్రమబద్ధంగా చేసుకోవాలని రోగులకు సూచిస్తుండేవారు. మందుల మందులు వంకతో మాస్టర్ గారిని దర్శించడానికి కూడా కొన్ని వందల మంది వస్తూ ఉండేవారు. అలోపతి వైద్యంలో నయం కాని కొన్ని వేల కేసులను మాస్టర్ గారు హోమియో వైద్యంతో పరిష్కరించారు. ప్రముఖ అల్లోపతి వైద్యులు సహితం ఆయన దగ్గర హోమియో చికిత్సను పొందుతుండేవారు. కొన్ని కొన్ని ప్రమాదకరమైన కేసులను వెంటనే అలోపతి వైద్యంలో ప్రయత్నం చేయమని కూడా సూచిస్తుండేవారు. కొంతమందినైతే ఆయన స్వయంగా విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చేర్చిన రోజులు ఉన్నాయి. అచ్చటికి వెళ్లి ఆయన నమ్ముకున్న వారి యోగక్షేమాలను కూడా కనుక్కునేవారు. లోకహితార్థమై పనిచేసే మాస్టర్ గారికి మనుషులు ముఖ్యము గాని పరువు ప్రతిష్టలు ఎప్పుడూ ప్రధానము కాదు. వ్యక్తిగత ప్రతిష్టకై, కీర్తికాంక్షలకై పాటుపడడం, ప్రాకులాడడం అనేవి ఆయన స్వభావంలో లేవు కనుక మనకున్న పరువు ప్రతిష్టలు పోతాయనే భావన కూడా ఆయనకు ఉండేది కాదు. అవసరం అనిపించినప్పుడు తన తండ్రి గారిని, అలాగే తన మనవడిని కూడా మాస్టర్ గారు ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. ఉచితంగా సేవ చేస్తున్నామని గర్వం ఉండరాదని నిరహంకారంగా ప్రవర్తించగలిగిన నాడు ఏ వైద్యమైనా సక్రమంగా అందివ్వడానికి అవకాశం ఉంటుందని ఆయన అంటుండేవారు. ప్రేయర్ చేయడం వలన సరి అయిన ఔషధం తడుతుందని కూడా మాస్టర్ గారు చెప్తుండేవారు. రోగాలలో కుంగిపోచున్న వారి దగ్గర నుండి ఫీజులు పేరిట డబ్బులను గుంజడం రోగులను మరింత పీడించడమే అవుతుందని ఆయన తెలుపుతుండేవారు. ఆర్థికంగా నిస్సహాయపరులైన కొంతమంది పీడితులకు తన జేబులోని డబ్బులిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మాస్టర్ గారికి వెళ్ళిన అనేక చోట్ల హోమియో వైద్యాలయాలు వెలిసాయి. ఆయన నిర్వహించే మాస్టర్ హోమియో వైద్యాలయాలను క్రమబద్ధం చేయడానికి ఆయన ఒక ప్రణాళికను రూపొందించి 1971 నుండి నిర్వహింప ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహింపచేశారు. హోమియోలో శిక్షణ పొందిన వారిలో ఉత్తీర్ణులైన వారికి ట్రస్ట్ తరపున మాస్టర్ గారు సంతకం పెట్టి హోమియో సర్టిఫికేట్లు ఇచ్చి వారిని ప్రోత్సహించేవారు. మాస్టర్ గారు నమ్మిన దానికి ఆచరించడానికి దానిని బాహాటంగా పంచిపెట్టడానికి జీవితంలో ఏనాడు భయపడలేదు. మాస్టర్ గారు హోమియో ఉద్యమాన్ని చేపట్టి కొన్ని వందల మందిని హోమియో రంగంలో సేవకులుగా తయారు చేశారు. ఆయన మే 16, 83 తేదీన ఇంటింటా హోమియో ఉద్యమం అనే పేరున ఈనాడు అను దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రేరణాత్మకమైనది. నీవు ఇతరులకు మేలు చేసిన నాడు నీకు మేలు జరుగుతుంది అనే ఒక రహస్యాన్ని శిష్యులకు ఉపదేశించారు. ఆ సూత్రాన్ని పాటించి నేడు అనేక మంది తరిస్తున్నారు. హోమియో విద్యాలయాల్లో సేవను చేసి స్వస్థత పొంది వారు వైద్యులై మరికొన్ని వందల మందికి సేవలను అందిస్తున్న వారు కూడా ఉన్నారు. మాస్టర్ గారు కేవలం హోమియో వైద్యము ద్వారానే రోగ నివారణమును రోగవశమున కలిగించుట రోగోపశమనము కలిగించుట కాక ఇంకా అనేకమైన ప్రక్రియల ద్వారా వివిధ విధానముల ద్వారా నిజమైన ఉపశమనాన్ని కూడా కలిగిస్తుండేవారు. రోగ నివారణము కలిగించేది ఏదైనను అది వైద్యమే. వైద్యం అను పేరు కన్నా ఉపశమనమే ప్రధానము. మాస్టర్ గారు ప్రసంగాలలో వైద్యం అభ్యసించేటప్పుడు అది శాస్త్రమని, వైద్యాన్ని నిర్వహించేటప్పుడు అది కళ అని అంటుండేవారు. ప్రపంచంలో భూమిపైకి దిగి వచ్చిన అవతారమూర్తులు గాని, లేదా పరమ గురువులు గాని వారందరూ ఆయా కాలాలలో రోగ నివారణమును, ఉపశమనాన్ని కలిగించిన వారే. ఇది వారి అవతార లక్ష్యంలో ఒక భాగంగా వర్తిస్తూనే ఉంటుంది. శ్రీకృష్ణుడు గౌతమ బుద్ధుని, యేసుక్రీస్తు
సారీ. యేసుక్రీస్తు, పైథాగరస్, మాస్టర్ జ్వాల్కూల్, మాస్టర్ సివివి, షిర్డీ సాయి మొదలైన అవతారమూర్తుల జీవన విధానంలో అనేక పద్ధతుల ద్వారా ఈ వైద్య కళ నిర్వహింపబడి నిజమైన స్వస్థత ప్రసాదించబడింది. ఇట్టి కళను గూర్చి కొన్ని మహత్తరమైన విషయములతో అమోఘమైన ఈసోటెరిక్ హీలింగ్ అంతరంగ స్వస్థ వృత్తము అనునొక బృహత్ గ్రంథమును విజ్ఞానపరముగా మాస్టర్ జ్వాల్కూల్ మన వ్యాఖ్య వ్యాఖ్యానించి ప్రసాదించుట జరిగింది. పరమ గురువుల కార్యక్రమంలో చికిత్సా విధానం అనున్నది ఒక ప్రధానమగు అంశం. మాస్టర్ సివివి ప్రేయర్ వలన కలుగు సాన్నిధ్య ప్రభావముచే ప్రాణమయ కోశమును అంటే వైటల్ బాడీ దోష పరిహారమునను ప్రాణ ట్రీట్ కలిగించి మనోమయ కోశమును అంటే మెంటల్ బాడీ యోగ స్థితి యోగా టీచ్ ప్రసాదించే ప్రసాదించ బడుట జరుగుచుండును. ఇది ఒక మహత్తరమైన విజ్ఞానపరమైన యోగ వైద్య విధానముగా మనము గ్రహించవచ్చును. దీనినే మాస్టర్ సివివి ట్రీట్ ప్రాణ ట్రీట్ యోగా టీచ్ అని ఉపదేశించడం జరిగినది. మహాశక్తి ద గ్రేట్ పవర్ సంపన్నుల మహాశక్తి సంపన్నులైన మాస్టర్ సివివి ప్రేయర్ మూలమున కొన్ని వేల మందికి స్వస్థతను కలిగించినది. మాస్ కేవలం రోగమును తగ్గించుటయే కాక ఆయన చనిపోయిన వారిని జీవింపజేసిన సంఘటనలు ఎన్నో కలవు. ట్రిక్ అను ప్రయోగమును మాస్టర్ సివివి జరిపి చనిపోయిన వారికి అపారమైన ప్రాణశక్తిని ప్రసాదించి మరలా బ్రతికించిన సన్నివేశములు కూడా కలవు. ఇట్లు బ్రతికిన వారు మరికొన్ని సంవత్సరములు కూడా జీవించి ఉన్నట్లు నిర్ధారణ కూడా ఉన్నది. నేటి వైద్య ప్రపంచానికి అంతుపట్టని వైద్య విధానాల ప్రకృతిలో ఎన్నో ఉన్నవని అట్టి విధానములలో మహిమలు అన్ని ప్రత్యేకముగా ఏమీ లేవని వైద్యమునకు కూడా కొన్ని పద్ధతులు ఉన్నవని మాస్టర్ ఈకే మాకు చెబుతుండేవారు. మాస్టర్ సివివి యోగ మార్గములో సంపూర్ణ అవగాహన ఉన్న మాస్టర్ ఈకే గారు ప్రేయర్ ద్వారా కొన్ని వేల మందికి ఆరోగ్యం చేకూర్చి వారి మనసులకు ప్రశాంతత కలిగించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నవి. అట్లే ప్రేమపూరితమైన చూపుతో, స్పర్శతో, సంభాషణతో, మౌనముతో, తన సన్నిధిలో తన సహచర్యంతో, తన ప్రవర్తనతో మాస్టర్ ఈకే కొన్ని వందల మందికి స్వస్థత కలిగించారు. ఉదాహరణకు ఎన్నో సంవత్సరముల నుండి ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్న మహారాష్ట్ర వనిత శ్రీమతి పి. పద్మావతికి 1971 జనవరిలో ఒక రోజున ఈ రోజు నుండి నువ్వు ఏ మందులు వాడనవసరం లేదు, ఇక నీకు ఫిట్స్ రావు అని మాస్టర్ గారు చెప్పడం జరిగినది. అప్పటి నుండి ఆమెకు ఫిట్స్ రాలేదు. అలాగే 1975లో శ్రీమతి పి. పార్వతి సూర్యారావు గారి కుడి చేతి చూపుడు వేలును తేలుకుట్టినది. మాస్టర్ గారి ఇంటికి హోమియో మందు కోసం శ్రీ సూర్యారావు గారు వెళ్ళగా, పద నేను వస్తాను అని మాస్టర్ గారు వెళ్ళుట జరిగినది. అప్పటికి శ్రీమతి పార్వతి విపరీతంగా బాధపడుచున్నది. మాస్టర్ గారు ఆ చూపుడు వేలుపై ఒకసారి తాకుట జరిగింది. మరుక్షణంలో మంట, బాధ మాయమైనట్లు పోయాయి. మాస్టర్ గారు అనేక మంది అనుయాయులు, కుటుంబ సభ్యులతో ఇటుపై మీకు బాగుంటుంది అని అంటుండేవారు. అలాంటి వారికి అటుపై అంతా బాగుండేది. అలాగే కొంతమందితో నీ పని నువ్వు చేస్తూ ఉండు, మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను అని అంటుండేవారు. అలాగే వారి యోగక్షేమాలను ఆయన వహిస్తుండేవారు. మరి కొంతమందితో ఇటుపై నీకు కష్టాలు కలగవు, నేను చెప్తున్నాను కదా అని అనేవారు. అలాంటి వారికి కష్టాలు కలిగేవి కాదు. మీ దగ్గర డబ్బు నిలవలేదని బాధపడిన అవసరం లేదు. మీ దగ్గర డబ్బులు ఉండవు, కానీ మీకు కావలసిన సదుపాయాలు సమకూరుతూ ఉంటాయి. అవ్వవలసిన పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి అని చిన్న దొడ్డిగళ్ళు వాస్తవ్యులైన శ్రీ సిహెచ్విఎస్ఎన్ రాజు గారితో మాస్టర్ గారు 1976లో అనడం జరిగింది.
కొందరికి ఒక మంత్రాన్ని ఇచ్చి చేసుకోమనేవారు. మరికొందరికి ఒక రంగును చెప్పి, ఆ రంగును మరికొందరికి సంకేతాలను ఇచ్చి వానిని ఆ! ధ్యానం చేసుకోమని చెప్తుండేవారు. వాటిని శ్రద్ధతో అనుష్ఠించటం వలన వారికి చికిత్సతో పాటు ఆయా మంత్ర ధ్యానాదులకు సంబంధించిన అనుభూతి, విజ్ఞానము కూడా కలుగుతుండేవి. 1977లో అనేక మార్లు విపరీతమైన గుండె నొప్పితో బాధపడుతున్నప్పుడు మాస్టర్ గారు అనేక పర్యాయాలు మందు వేశారు. జూలై 26, 1978 తేదీన ట్రస్ట్ కార్యాలయములో గల ప్రేయర్ హాలులో ఉదయం 9 గంటలకు నన్ను కూర్చుండబెట్టి, ఎదురుగా మాస్టర్ గారు కూర్చుని పూజా వేదికలపై గల మా పరమ గురువుల చిత్రపటములను చూచి, అటుపైన నా కనులలోకి చూచి, నన్ను కన్నులు మూసుకోనమని చెప్పి, గుండె భాగమును మాస్టర్ గారు అతి సున్నితముగా ఆయన దక్షిణ హస్తంతో స్పర్శించుట జరిగినది. అది కేవలము ఒక నిమిషం మాత్రమే. తర్వాత కన్నులు తెరవమని ఆజ్ఞాపించిరి. మాస్టర్ గారు చిరునవ్వుతో, నేను నీకు హీలింగ్ చేయడం జరిగింది. నీకు పూర్వకర్మ దోషము వలన గుండె జబ్బుతో బాధపడుట జరిగినది. నీకు నాపై గల సమర్పణ బుద్ధి వలన హీలింగ్ జరుగుట సంభవించినది అని వివరించిండ్రి. 1977 ఆగస్టు మాసంలో విశాఖపట్నంలో ప్రముఖ వాణిజ్యవేత్త, ప్రముఖ ధార్మికులగు శ్రీ కంచర్ల రామచంద్రరావు గారిని ఆపరేషన్ నిమిత్తమై సెయింట్ జోసెఫ్ హాస్పిటల్‌లో జాయిన్ చేయుట జరిగినది. ఆయనకు అప్పటిలో తీవ్రమైన ఆందోళన, భయం కూడా కలిగినవి. మాస్టర్ గారితో ఇప్పటికింకా ఎక్కువ మాస్టర్ గారితో అప్పటికింకా ఎక్కువ పరిచయం లేదు. అలాంటి విషమ పరిస్థితుల్లో శ్రీ పార్వతీ కుమార్ గారికి ఆయన మాస్టర్ గారిని దర్శించవలెనను కోరికను వ్యక్తము చేయగా, ఆ విషయమును మాస్టర్ గారికి తెలుపుట జరిగినది. వెంటనే మాస్టర్ గారు వెళ్లి కొన్ని క్షణములు మాస్టర్ గారికి ఆహ్, కొ వెంటనే మాస్టర్ గారు వెళ్లి కొన్ని క్షణములు శ్రీ రామచంద్రరావు గారితో సంభాషించుట జరిగినది. అప్పటి అనారోగ్య పరిస్థితిని తెలుపుచు స్పైనల్ కార్డ్ నుండి ఫ్లూయిడ్ తీయవలనని, ఆపరేషన్ తప్పనిసరిగా చేయవలనని డాక్టర్లు అంటున్నారని ఆయన తెలిపిరి. మాస్టర్ గారు నవ్వుతూ శ్రీ రామచంద్రరావు గారి మధ్యమును నుదుట బొటన వ్రేలితో గట్టిగా స్పృశించి, నీకు ఆపరేషన్ చేయనవసరం లేదు. నీ వ్యాధి సమూలముగా నివారణమైపోయింది. కనుక నీవు ఇచ్చట వైద్యులతో చెప్పి వెంటనే బయలుదేరి ఇంటికి పోవచ్చును అని చెప్పి ఆశీర్వదించిరి. ఆయన వాక్కులను విని కొండంత బలమును పొందిన శ్రీ రామచంద్రరావు గారు గంట పిమ్మట హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళిపోయిరి. 1979లో కుమారి కె. ఉష ఒక ఇంటర్మీడియేట్ చదువుచున్న విద్యార్థినిని అప్పుడు చికాకుగా ఉంటుందని ఇంటి పెద్దలు మాస్టర్ గారి వద్దకు తీసుకువచ్చిరి. ఆ అమ్మాయితో మాస్టర్ గారు చక్కని జోక్స్ వేస్తూ మాట్లాడి, కొంత సమయం అయిన తర్వాత, చూడమ్మా, నీకు ఒక వారం రోజుల లోపున వేణుగోపాలుడు స్వప్నంలో కనిపిస్తాడు. ఆ మర్నాడు నువ్వు నా దగ్గరకు రా అని చెప్పిరి. సరిగ్గా 6వ రోజు ఆ విద్యార్థినికి వేణుగోపాలుడు కలలో కనిపించడం, 7వ రోజు ఉదయం మాస్టర్ గారిని ఆమె కలుసుకోవడం జరిగింది. అప్పుడు ఆయన గోపాల మంత్రాన్ని ఆ విద్యార్థినికి ఉపదేశించడం, ఆ మంత్రాన్ని అనుష్ఠించడం వలన ఆమె మనస్సునకు ప్రశాంతత చిక్కడం జరిగింది. మాస్టర్ గారిని నమ్మిన వారిలో ఎప్పుడైనా ఎక్కువ మంది అనుయాయులకు అస్వస్థతగానున్నప్పుడు అనేక పర్యాయాలు ఆయన ఎక్కడికి కదలకుండా ఒక చోట ప్రశాంతంగా కూర్చుని, లేదా ఆయన నిద్రపోతూ కూడా వారికి స్వస్థతను చేకూర్చుచుండేవారు. సెప్టెంబర్ 16, 1971 తేదీ రాత్రి 1 గంటకు నేను నిద్రించితిని. నా అనుయాయుల మనస్సులకు నిద్రలో వైద్యము చేయవలసిన ఆవశ్యకత ఏర్పడినది. కనుక నేను దూర ప్రదేశములోనున్న ఆ అనుయాయులకు స్వస్థత చేకూర్చుట జరిగినది అని మాస్టర్ ఈకే ఒకచోట రాసిరి. జీవులకు వెనుక ఎంత సంస్కారమున్నా, దేహకర్మ, వయస్సు కారణంగా ఉత్సాహము, దిగులు అలలుగా కలుగుతూ ఉంటాయి. గురువు శక్తితోనే నూతనోత్సాహమును, సంకల్ప శక్తిని కలిగించుకొనవలసి ఉంటుంది. దానికోసమై హాస్యముగానో, కోపముగానో కొన్ని సంభాషణలు చేయుట అవసరమగుచుండును. నేను ప్రత్యక్షముగా కన్నా భౌతికముగా కన్నా సూక్ష్మ శరీరంతో నా అనుయాయుల దగ్గర సంచారం చేస్తూ ఇట్టి లక్షణములను సవరణ చేయుచుందును అని మాస్టర్ ఈకే సెప్టెంబర్ 13, 71 ఒక చోట రాసిరి. ఇచ్చట కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇచ్చుట జరిగినది.
మాస్టర్ గారు అనేక విధములుగా చికిత్స చేసి స్వస్థతను చేకూర్చుచుండెడివారు. కానీ అట్టి వారికే సాధ్యమగును. ఆహ్, ఇట్లు స్వస్థత చేకూరుట అనుభవించిన వారికే తెలియును కానీ అందరికీ తెలియదు. మాస్టర్ గారు ప్రేయర్‌తో వ్యాధులు తగ్గిస్తున్నారంటే దైవం పట్ల విశ్వాసం లేని వాళ్ళు సహాయం పొందడానికి అవకాశం ఉండదు. అట్లే ఇలాంటి విశిష్టమైన పద్ధతులలో మాస్టర్ ఈకే స్వస్థతను చేకూర్చుచున్నారని తెలుపుటకై ప్రచారము చేయుటకు పనికివచ్చును గాని మాస్టర్ గారిలా హోమియోపతి ద్వారా వ్యాధి నివారణ చేసే వైద్యులు తయారు కావడానికి సాధ్యపడదు. అదే రకముగా ప్రస్తుత వైద్య రంగమున మాస్టర్ గారు స్వస్థత కలిగించిన విధానాలు క్రొత్తగా కనిపిస్తుంటాయి. అలాగే మాస్టర్ లాగే ఇటు విధానాలను అనుసరించుటకు శిష్యులు చేయు ప్రయత్నములు కూడా నిష్ప్రయోజనము లగును. ప్రయోజకులుగా తీర్చిదిద్దు ఒక పథకముతో జీవించు మాస్టర్ గారు వివిధ రంగాలలో గల తన అనుయాయులను నిష్ప్రయోజకులుగా తయారగుటకు ఎట్లు సంకల్పింతురు? ఉదాహరణకు శంకరాచార్య గారు చేసిన పనులన్నింటికీ వారి శిష్యులు కూడా చేస్తుండేవారు. ఒకరోజు ఆయన పాదరసాన్ని త్రాగడం జరిగింది. వారి శిష్యులను కూడా పాదరసాన్ని ఆయనలాగే లోపలికి స్వీకరించమన్నారు. అప్పుడు శిష్యులు భయంతో కూడిన చిరునవ్వును ప్రదర్శించారు. కాబట్టి ఇలాంటి ప్రక్రియలలో శిష్యులు గురువులను అనుకరించడం వ్యర్థ ప్రయత్నమే అవుతుంది. మాస్టర్ గారు హైదరాబాద్ వాస్తవ్యురాలైన శ్రీమతి సీతమ్మకు మార్చి 13, 1980న రాసిన లేఖలో ప్రాణశక్తి సూర్యుని నుండి నా ద్వారా రోగార్తులలోనికి ప్రవేశిస్తున్నది గాని నా దేహము నుండి కాదని, కనుక అది కనుక నాది పెట్టుబడి లేని వ్యాపారమని తెలిపియున్నారు. మాస్టర్ గారి దగ్గర హోమియో శిక్షణ పొంది తర్వాత తానొక హోమియో వైద్య సహాయకునిగా పనిచేస్తున్న ఒక శిష్యుని సంఘటన ఇట్లున్నది. అతడికి 104 డిగ్రీల జ్వరముతో మంచము పట్టి ఉండగా అతడిని హోమియో నర్సింగ్ హోమ్‌లో చేర్చుట జరిగినది. అతడు మాస్టర్ సివివి ప్రేయర్‌ల వలన నాకు జ్వరం తగ్గిపోవునని చెప్పి శుభ్రముగా ఎక్కువ ఆవకాయతో భోజనం చేయుట జరిగినది. దానికి కారణముగా మిగిలిన బాధలు కూడా సంక్రమించాయి. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే ఇచ్చితిమి. హోమియో వైద్య విధానమును మాస్టర్ గారు ఒక సాధనంగా స్వీకరించి దాని ద్వారా కొన్ని లక్షల మందికి స్వస్థత చేకూర్చుట జరిగినది. మాస్టర్ గారి ప్రేమ తత్వాన్ని లక్షలాది మంది పొందడానికి హోమియో వైద్యం ఒక సాధనంగా ఉపకరించింది. సూర్యుడు అందరికీ వెలుగునిచ్చునట్లు నేను అందరికీ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంటాను. నేనెప్పుడూ నా కర్తవ్యాన్ని నెరవేరుస్తుంటానే కానీ అందులో నా కర్తృత్వం ఏమీ ఉండదు కనుక నాకు బంధమేమీ కలగదు. కొంతమందికి వ్యాధులు ఆహ్, సకాలంలో నివారణమవుతూ ఉంటాయి. మరి కొంతమందికి ఎంతకాలం వాడినా అవి నయం కావు. ఇది వారి వారి పూర్వ కర్మానుసారం ప్రస్తుత ప్రవర్తనముపై ఆధారపడి ఉండును అని మాస్టర్ ఈకే ఒకమారు మాతో ప్రస్తావించారు. డాక్టర్ హానీమన్ రచించిన పరమ పవిత్రమైన 'ఆర్గనాన్' అనే గ్రంథానికి మాస్టర్ గారు అపూర్వమైన పద్ధతిలో తెలుగులోనికి వ్యాఖ్యానం రాశారు. నేడు ఆ గ్రంథము కేవలం హోమియో వైద్యులకే గాక మరికొన్ని వందల మందికి చక్కని మార్గము చూపుచున్నది. అలాగే మాస్టర్ గారు గృహ వైద్యము, హోమియో ఔషధ శరీర గుణ దీపిక, హోమియో వైద్య విధానము, ద సైన్స్ ఆఫ్ హోమియోపతి అనే గ్రంథాలను కూడా రచించడం జరిగింది. హోమియో వైద్య విద్యార్థుల ఉపయోగార్థమై ఆయన 1978లో హోమియో బ్రదర్‌హుడ్ అనే ఆంగ్ల మాసపత్రికను కూడా ప్రారంభించారు. ప్రస్తుతము ఉన్న వైద్య విధానాలలో ఏ ఒక్కటి స్వయం సంపూర్ణం కాదని, అన్ని వైద్య విధానాలకు మధ్య ఉన్న అపోహలు తొలగించి మానవాళికి శ్రేయస్సును కలిగించే సమన్వయ మార్గాన్ని రూపొందించడంలో భాగంగా మాస్టర్ గారు నూతన స్వస్థ వృత్తము న్యూ ఇరా హీలింగ్ అన్నొక వైద్య విధానాన్ని అందించడం జరిగింది. ఈ ప్రణాళికను న్యూ ఎరా హీలింగ్ అనే చిన్న పుస్తక రూపంలో ఇచ్చుట జరిగింది. మాస్టర్ గారు 1972, 81, 82, 83 సంవత్సరాలలో విదేశ పర్యటన చేసినప్పుడు హోమియోపతిపై సదస్సులను కూడా నిర్వహించారు. బెల్జియంలో గల మెహ్లిన్, కాక్సైడ్ నగరములలో, అలాగే ఫ్రాన్స్‌లో గల లియాన్
నగరంలో పశ్చిమ జర్మనీలో గల మ్యూనిచ్ అనే ప్రాంతంలోను, స్విట్జర్లాండ్‌లో గల జెనీవా నగరంలోనున్న దివ్య విజ్ఞాన సమాజములోను మాస్టర్ గారు హోమియో వైద్య విధానం, యోగ విద్య సమన్వయముపై ఎన్నో విజ్ఞానపరమైన ప్రసంగాలనిచ్చారు. ఆయా ప్రాంతాలలో గల ప్రముఖ హోమియో వైద్యులందరూ కూడా ఈ సదస్సులలో పాల్గొనుచుండేడివారు. మాస్టర్ గారి హోమియో వైద్య విధానానికి ప్రేరితుడైన బెల్జియం వాస్తవ్యుడు డాక్టర్ జూరిక్ లుక్ అన్నొక యువకుడు విశాఖపట్నమునకు వచ్చి కొన్ని నెలలుండి, తర్వాత మాస్టర్ గారు విజయవాడలో నిర్వహించిన హోమియో శిక్షణా తరగతులలో పాల్గొని, అనుభవమును సంపాదించి మరల తిరిగి తన దేశముకు వెడలిపోయెను. అచ్చట ఒక ప్రముఖ హోమియో వైద్యునిగా ప్రసిద్ధికెక్కెను. కానీ మాస్టర్ గారి హోమియో వైద్య విధాన పద్ధతితో కొంతకాలమైన తరువాత అతడు ఏకీభవించలేదు. మాస్టర్ గారు అదే విదేశ పర్యటనకు వెళ్ళినప్పుడు సంవత్సరములో వాడవలసిన హోమియో కోర్సును అచ్చటి వారికి ఇచ్చుట జరుగుచుండేటిది. ఇట్లు చేయుటకు లోతుగా పరిశీలించుట, దూరదృష్టి ఉండుట, అట్లే ఆయా రోగుల యొక్క ప్రవర్తనమును కూడా దృష్టిలో ఉంచుకొనుట, ఇన్నిటికి ఇన్నింటిని సమన్వయించుకొను ఒక ఉన్నత స్థితిలో వైద్యుడు ఉండి తీరవలెను. కేవలం ఇచ్చట వైద్య విజ్ఞానము మాత్రమే సరిపడదు. దైవ జ్ఞానము కూడా ఉండవలెను. ఇట్టి సమన్వయాత్మక దృక్పథము లేని వైద్యులకు మాస్టర్ ఈకే వైద్య విధానము అంతుపట్టక ఏకీభవించుటకు ఇష్టపడేడివారు కాదు. కానీ పశ్చిమ ప్రజలకు కావలసినది ఆరోగ్యమును, ఆనందమును సిద్ధింపజేయు పరిపూర్ణ స్వస్థతయే కదా! తన తండ్రి దగ్గర ఆయుర్వేదాన్ని సమగ్రంగా అభ్యసించిన మాస్టర్ గారు హోమియో వైద్య విధానం ద్వారానే వైద్య సేవను చేయుటకు గల కారణములను కూడా తెలుసుకుందుము. ఆయుర్వేద వైద్యం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది గనుక దాని ద్వారా లక్షలాది మందికి నిస్వార్థంగా వైద్య సేవలు అందించడానికి అవకాశం తక్కువ. ఆయుర్వేద ఔషధాలను శాస్త్రీయంగా తయారు చేసే సంస్థలు క్రమేణా తగ్గిపోయాయి. ప్రస్తుతం కేవలం ఎక్కువ సంస్థలు ధనార్జన కోసమే ఆయుర్వేద ఔషధాలను తయారు చేయడం జరుగుచున్నది. ఆయుర్వేదం ద్వారా వైద్యం చేయాలనుకుంటే మనమే స్వయంగా మందులను తయారు చేసినప్పుడు మాత్రమే ఆ వైద్యానికి న్యాయం చేకూర్చినట్లు అవుతుంది. శాస్త్రీయమైన హోమియో వైద్య విధానం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి వైద్య సేవను అందించడానికి అవకాశం ఉంటుంది. కనుకనే మాస్టర్ గారు హోమియో వైద్యాన్ని ఆయన సేవా కార్యక్రమానికి ఒక రంగంగా తీర్చిదిద్దారు. దినచర్యలో సక్రమంగా సదాచారాన్ని అభ్యసించి చక్కగా జీవితాన్ని గడుపుకోవడానికి గాను మాస్టర్ గారు కొన్ని ఆయుర్వేద సూత్రాలను పొందుపరిచి ఆయుర్వేద అని ఆంగ్ల రచనల్లో ఇవ్వడం జరిగింది. ఒక పర్యాయము పాశ్చాత్య దేశంలో ఒకరు అలోపతి వైద్య విధానము కంటే హోమియోపతి వైద్య విధానము శ్రేష్టమైనదని మీరు నమ్ముతున్నారా అని ప్రశ్నించగా, అలోపతియా, హోమియోపతియా అనున్నది ముఖ్యము కాదు. ఇవి మానవ కల్పితములైన మతములు లాంటివి. రోగికి నివారణము కలిగించి పరిపూర్ణ స్వస్థతను చేకూర్చగలిగినదే నిజమైన వైద్య విధానమని నేను విశ్వసించుచున్నాను అని మాస్టర్ గారు సమాధానమిచ్చారు. మానవులకు మేలు కలగడమే ముఖ్యం. ఆయా కాలానికి అనుగుణంగా ఆయా కాలపు మానవులకు ఏ విధంగా మేలు జరుగుతుందో ఆ విధానాన్ని పరమ గురువులు ప్రేమతో స్వీకరించి ఆచరిస్తుంటారు. వారి అనుయాయులతో ఆచరింపజేస్తుంటారు. మాస్టర్ గారి దగ్గర హోమియో శిక్షణ పొందిన వారిలో కొంతమంది వారి ప్రాంతాలలో నిస్వార్థంగా హోమియో సేవలను అందించడానికై సంసిద్ధత కలిగి హోమియో వైద్యాన్ని అందించడం జరుగుతున్నది. అది ఒక సేవా కార్యక్రమంగా సాగిపోతున్నది. వారందరూ మాస్టర్ గారిని నమ్ముకుని ఆయనపై భారం వేసి సేవలను అందిస్తున్న వారే. అనేక పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వంలో సేవలు అందిస్తున్న అధికారులతో మాస్టర్ గారు హోమియో వైద్యాలయాల నిర్వహణమును గూర్చి చెబుతుండేవారు. దీనికి సంబంధించిన కొన్ని ముఖ్య విషయములను తెలుసుకుందుము. 1978 సంవత్సరంలో విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన శ్రీ కె. ఓబయ్య గారికి మాస్టర్ గారితో పరిచయం ఏర్పడింది. మాస్టర్ గారి రచనలు, అందులో ముఖ్యంగా భాగవత రహస్య ప్రకాశము సంపుటాలు ఆయన్నెంతో ఆకర్షించాయి. తర్వాత ప్రభుత్వ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి శ్రీ జి. వెంకటేశ్వర్లు గారు, శ్రీ పార్వతీ
పార్వతీ కుమార్ గారిని కలుసుకోవడం, అప్పుడు ట్రస్ట్ ప్రణాళికను గురించి మాస్టర్ గారిని గురించి ఆయనని వివరించడం జరిగింది. అనంతరం శ్రీ వెంకటేశ్వర్లు గారు మాస్టర్ గారిని దర్శించడం, వారిద్దరూ కలిసి ఒక ప్రణాళికను ఆలోచించడం జరిగింది. అప్పుడు 2 నెలల పాటు గిరిజన యోగులకు హోమియో ప్రథమ చికిత్స, భారతీయ సంప్రదాయమును బోధించడానికి ట్రస్ట్, ఆ సంస్థ సంయుక్తంగా 2 నెలల పాటు శిక్షణా తరగతులను మాస్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ విషయంలో శ్రీ ఓబయ్య గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రోత్సహించారు. తర్వాత ఆయన హైదరాబాద్ బదిలీ అయ్యారు. 1984 జనవరి 30వ తేదీ సాయంత్రం ట్రస్ట్ హైదరాబాద్ కేంద్రం వారు హీరా హాలులో ఏర్పాటు చేసిన ఒక ఉత్సవ సభలో మాస్టర్ గారు సందేశమిచ్చారు. ఆ కార్యక్రమంలో శ్రీ ఓబయ్య గారు, శ్రీ పివి రంగయ్య నాయుడు గారు కూడా పాల్గొన్నారు. అనంతరము మాస్టర్ గారు అప్పటి ప్రభుత్వ ఆర్థిక శాఖలో జాయింట్ సెక్రటరీగా సేవలందిస్తున్న శ్రీ కెఎస్ శర్మ గారు, ప్రభుత్వ కార్యదర్శిగా ఉన్న శ్రీ ఓబయ్య గారు, నేను కలిసి ఆ రాత్రి అశోక్ హోటల్‌లో టిఫిన్ చేయడం జరిగింది. ఆ సమయంలో ఆ ఇద్దరి అధికారులతో నేను ధైర్యం చేసి హోమియో వైద్యాన్ని ఒక సేవా కార్యక్రమంగా రూపొందించాను. అప్పుడు నన్ను నమ్మి అనేక మంది వైద్య సేవలు అందిస్ అప్పుడు ఇప్పుడు నన్ను నమ్మి అనేక మంది వైద్య సేవలు అందిస్తున్నారు. జరుగుచున్నది మంచి పని గనుక అది ప్రస్తుతం సాగిపోవుచున్నది. కానీ నన్ను నమ్మిన వారి రక్షణ భారము నాది. కనుక మీ బోటి అధికారులు ఇలా సేవ చేస్తున్న వారికి సహాయ సహకారములు అందించవలసి ఉంటుంది అని వారికి హృదయపూర్వకంగా చెప్పారు. తర్వాత 1986లో విశాఖ జిల్లా కలెక్టర్ శ్రీ కెవి రావు గారితో నన్ను ఆహ్, నన్ నాకు నన్ సన్నిహితత్వం ఏర్పడింది. అనంతరం శ్రీ పార్వతీ కుమార్, శ్రీ కెవి రావు గారు కలిసి హోమియో ప్రణాళికకు సంబంధించి ఒక కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల సంస్థకు చెందిన నెహ్రూ యువ కేంద్రం, వరల్డ్ టీచర్ ట్రస్ట్ సంయుక్తంగా 6 నెలల పాటు హోమియో శిక్షణా తరగతులను నిర్వహించడం జరిగింది. 70 మంది హోమియో విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ యువ కేంద్రం, ట్రస్ట్ కలిసి సర్టిఫికేట్‌ను ఇవ్వడం జరిగింది. 1986 నవంబర్ 16వ తేదీ కార్తీక పౌర్ణిమ నాడు ఒక మహోత్సవంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ కుముద్‌బేన్ జోషి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేయడం జరిగింది. గవర్నర్ ఇచ్చిన సందేశంలో మాస్టర్ ఈకే ప్రణాళికను, ట్రస్ట్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఎంతో ప్రశంసించారు. ట్రస్ట్ వైద్యాలయాల ద్వారా గత 10 సంవత్సరాలుగా ఉచితంగా హోమియో సేవలు అందిస్తున్న వారికి ఈ సర్టిఫికేట్లు నూతన ఉత్తేజాన్ని కలిగించాయి. నాకు ప్రియమిత్రులు విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా విశిష్ట సేవలు అందించిన శ్రీ పీకే అగర్వాల్ గారు ఇచ్చిన ప్రోత్సాహముతో మరొక 150 మందికి హోమియో ప్రథమ చికిత్స ధ్రువపత్రాలను అందజేయడం కూడా జరిగినది. శ్రీకాకుళం ట్రస్ట్ కేంద్రంగా కూడా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినది. ట్రస్ట్ కేంద్రం కూడా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినది. మాస్టర్ గారు నిర్వహించిన ఈ హోమియో సేవా ఉద్యమం ఒక యజ్ఞమై నిరంతరం కొనసాగుచున్నది. ప్రజలలో రోగార్తులకు ఆరోగ్యవంతులు సేవ చేయుట జాతి ఆరోగ్యమును పెంపొందింపజేయునన్న మాస్టర్ ఈకే గారి వాక్యము నేడు అక్షరాల దర్శనమిచ్చుచున్నది. తన సర్వస్వం అర్పించి జనులను సేవతో అర్చించి జగతిని ప్రేమతో ప్రేమ్ జగతిని ప్రేమను వెలుగుతో నింపిన జగదాచార్యుడు మాస్టర్ ఈకే. జై సాయినాథ్.